ప్రేక్షకులందరికీ మరొకసారి వందనాలు చెల్లిస్తున్నాను. ఈ రాత్రికాల సమయంలో మిమ్మల్ని కలవాలని, మీతో మిమ్మల్ని చూడాలని, మీతో ప్రార్థన చేయించుకోవాలని నిత్యము మేము ప్రార్థన చేస్తున్నాం. మీరు కూడా మా గురించి ప్రార్థన చేస్తున్నందుకు వందనాలు. అందరూ కూడా దేవుని రాజ్యం కట్టబడాలి, దేవుని రాజ్యానికి వారసులు అవ్వాలని ఈ మా ప్రయత్నాన్ని మీరు ఆదరిస్తున్నందుకు వందనాలు చెల్లిస్తున్నాం. మనం ఒక దేవుని సేవకుడు ఈరోజు ఒక వాక్యాన్ని చూపించాలని ఆశపడుతున్నాను. కీర్తన గ్రంథము 52వ కీర్తన 8వ వచనాన్ని నేను చదువుతున్నాను. నేనైతే దేవుని మందిరంలో పచ్చని ఒలివల వాళ్ళ చెట్టు వలె ఉన్నాను, నిత్యము దేవుని కృప యందు నమ్మిక ఉంచుతున్నాను అంటున్నాడు దావీదు భక్తి. దావీదు ఎవరు? దేవుని హృదయానుసారుడు. దేవుని హృదయానుసారుడు ఎలా అయ్యాడు? గొర్రెలు కాసుకుని వాడిని తీసుకొచ్చి అభిషేకిస్తే దేవుని హృదయానుసారుడు అయ్యాడు. దేవుని రాజయ్యుడిని కూడా ఆయనకి ఏంటో బాధ? దేవుని సన్నిధిలో కనిపెట్టుకుని ఉండాలి. మనకోసారి మనం డబ్బులు వస్తే, మనకు ఒకసారి తన కోలై కలిసి వస్తే మనం దేవుణ్ణే లెక్క చేయి, మనం దేవుణ్ణే దూషిస్తానికి ఇష్టపడతాం. అలా అనుకోవాలి దావీదు కూడా. దేవుని హృదయానుసారుడిగా మారగలిగాడు. మనం అలాంటి స్థితిలో ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. మనం నిత్యం ప్రార్థన చేసేవారందరం దేవుని సన్నిధిలో ఉండాలని దేవుని సేవకుడిగా మీ అందరినీ మన పేరు హృదయపూర్వక వందనాలు చేస్తాం. మనం అందరం కూడా దేవుని సన్నిధిలో ఉండాలి. రాజయ్యుండి దావీదు భక్తుడి కూడా హృదయానుసారుడు ఎలా అయ్యాడు? ఆయన కూడా అలాంటి గుణం కలిగి ఉన్నాడు. దావీదుడు కూడా దేవుణ్ణి ఒక్కోసారి శోధన పెట్టినోడే, దేవుణ్ణి కూడా శోధన పెట్టినోడే. అలాంటి వాడు ఎలా ఉన్నాడంటే ఇక్కడ బెత్లెహేములో ఉరియా భార్య విషయంలో 2వ సమూయేలు గ్రంథం 11వ అధ్యాయము 2వ వచనంలో, ఒకానొక దినమున పొద్దుగుంగిన వేళ దావీదు పడక మీద నుండి లేచి దావీదు నగర మిద్దె మీదకి నడుచుచుండి పైనుండి చూచుచుండగా స్నానం చేసిన ఒక స్త్రీ కనబడెను. ఆమె బహు సౌందర్యవతి ఉండుట చూసి దావీదు అతని సమాచారం తెలుసుకొని ఒక దూతను పంపించి ఆమె ఎలియాము కుమార్తె ఇత్తేడ ఉరియా భార్య అయినని బస్తెమ అని తెలియజేసగా దూత దావీదు ఆమెను పంపి ఆమెను పిలవనిపించిన ఆమె అతనితో రాగా అతడు ఆమెతో చేయనించాను అంట. ఇక్కడ భక్తుడైండి నటించాడు, దేవుణ్ణి కూడా శోధించాడు. మనం కూడా అలాంటి స్థితిలో ఉంటున్నాం. పైకో భక్తి, లోపల భక్తి నటిస్తున్నామేమో. దేవుణ్ణి ఏం చేశాడో లేపటికి ఎంత హృదయానుసారైనా ఎంత ఇదైనా సరే పాతాళానికి తొక్కేశాడు. నీ స్థితి నా స్థితి అట్టాగి ఉంటుందేమో ఒకసారి మనం ఆలోచన చేద్దాం. జనాలు పైకి ఉన్నట్టుగా లోపల ఉన్నట్టుగా ఉంటాం. అది దేవుని చిత్తం కాదు కదా. ఇక్కడ మందిరంలో ఉండే బయటకు ఒక రంగం, బయటికి వెళ్ళే రంగం ఒక రంగం ఉంటున్నాం. అది దేవుని చిత్తం కాదని దేవుడు లేఖనాలు పరిశోధిస్తాడు. ఇక్కడ విషయాలలో పడిపోయాడు, ఒక్కొక్కడు తాగుల్లో పడిపోతున్నాడు, డ్రగ్స్లో పడిపోతున్నాడు, చెడు వ్యసనాలకు బానిసలు అవుతున్నారు. పైకి ఏమో నటన, ఆ నటన వద్దన్నాడు. ఎచ్చగానైనా ఉండు, చల్లగానైనా ఉండు, నులివెచ్చని స్థితికే ఉంటే మరణం దారి తెస్తుందంటున్నాడు. అటో కాలు ఇటో కాలు వేస్తే అది దేవుడు మనల్ని చూసి ఊరుకునేవాడు కాదని దేవుడు లేఖనాలు పరిశోధిస్తాడు. ఇక్కడ ఏమైంది? మిద్ది మీదకి వెళ్ళాడంట. మందిరం నుంచి మిద్ది మీదకి వెళ్ళేవాడికి కళ్ళు పైర్లు కమ్మి కళ్ళు నెత్తికొచ్చి చెయ్యి కూడా పని చేశాడు. చేసేవాళ్ళు బాగుపడ్డా? కుటుంబం నాశనం అయిపోతే అప్పుడు దేవుడు మళ్ళీ బతిమలాంటి ప్రార్థన చేస్తే కనికరించాడు. మనం వాటి స్థితిలో ఉంటున్నామేమో ఒక్కసారి మన హృదయాలు పరిశోధించుకుందాం. ఈ రాత్రికాల సమయంలో ఒక తీర్మానం కొందాం. దేవా నన్ను కనికరించయ్యా. అదే మళ్ళీ 52 కీర్తన గ్రంథము 3 అందరూ కూడా 56, 55, 17వ వచనాన్ని నేను చదువుతున్నాను. సాయంకాలమున ఉదయమున మధ్యాహ్నమున నేను ధ్యానించు మొదలు పెట్టుకుందును, ఆయన నా ప్రార్థన ఆలకించను అంటారు. ఎప్పుడు ఇవన్నీ జరిగిపోయినా మనం కూడా అలాంటి స్థితిలో ఉంటున్నాం. మేము దావీదు మహారాజు అయ్యండి
ఆయన చేయకూడని పని చేసి పిల్లలు కూడా చనిపోయాడు కదా, మిగిలింది ఏమన్నా? ఆయన చేసిన పాపం మన కుటుంబానికి చుట్టుకుంది కదా. మనం కూడా మనం చేసిన పాపం మన పిల్లలకి మన కుటుంబానికి చుట్టుకోకూడదని దేవుని సేవకుడిగా మీ అందరినీ పేరు పేరును హృదయపూర్వక వందనాలు చేస్తుంది. ఇక మీదటైనా మారుదాం. దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేసేవారము నిత్యం దేవుని సన్నిధిలో కనిపెట్టుకుని మనము దేవుని నిత్య రాజ్యానికి మనం చేరాలంటే మనం దేవుని సన్నిధిలో పచ్చని పోలే వాళ్ళ మొక్కలు అని కనపడాలని నిన్ను నన్ను కోరుకుంటున్నాడు. అలాంటి స్థితిలో ఉంటున్నామా లేదా అని మనం హృదయాలు పరిశోధించుకున్నాం. ఈ రాత్రికాల సమయం దేవుడు నా హృదయానుసారుడు అంటున్నాడు. ఏమునేమో ఈయన శ్రమ నొందినవాడంట. మనం ఏ స్థితిలో ఉంటున్నాం ఒక్కసారి మన హృదయాలు పరిశోధించుకుందాం. ఈ రాత్రికాల సమయం దేవా నన్ను కనికరించయ్యా, నా కుటుంబాన్ని యొక్క జ్ఞానంతో నింపయ్యని మనం ఇక్కడేమో దావీదు కీర్తన 16వ కీర్తన 8వ వచనం నేను చదువుతున్నాను. సదాకాలం యెహోవా యందు నా గురువు నిలుపుచున్నాను, ఆయన నా కుడి పార్శ్వమై ఉన్నాడు కనుక నేను కదల్చబడనంటున్నాను. మనం కూడా అలా చెప్పేవాళ్ళం ఉండాలి. ఆయన నా కుడి పార్శ్వంగా ఉన్నాడు, నేను సదాకాలం ఆయన సన్నిధిలో కనిపెట్టుకొని ప్రార్థన చేస్తాను, నిత్యం దూపం వేస్తాను, నిత్యం ఆయన సన్నిధిలో కనబడతానని ఒక తీర్మానంకి వచ్చి మెండైన దీవులను పొందుకోవాలని రాత్రికాల సమయం ఒక తీర్మానం కొద్దాము. మనం అందరం కూడా దావీదు అని పాపం చేసిన వాడి కాక దావీదును క్షమించినట్టు నిన్ను నన్ను క్షమించి వేరైన మార్గంలో నడిపించాలని మనం ఒక ప్రార్థన చేసుకొని నిత్యం ఆయన సన్నిధిలో కనబడదాం. మనం అందరం కూడా దేవుని రాజ్యానికి వారసులు అవ్వాలని, దేవుని నిత్య రాజ్యంలో మనం పాలు పొందుకోవాలంటే ముందు నమ్మి బాప్తిసం పొందాలి. ఆయన రాగడలో మనం ఎత్తబడాలంటే ఆయన రాజ్యానికి మనం అందరం కూడా వారసులమయ్యి నిత్య రాజ్యంలో ఉందాం. ఇలాంటి మన గొప్ప కార్యం మనం చూడాలని, మన కుటుంబాలు దీవించబడాలని, మన రక్షణ రావాలని అందరం కూడా ప్రార్థన చేసుకుని నిత్యమైన సన్నిధిలో గడిపి పచ్చని ఓలే వాళ్ళ మొక్కలు వంటి కృపను మాకు దయచేయ. ఇక మీదటైనా మేము పాపం చేయని సన్నిధిలో నిలబడతామయ్యని ఈ తీర్మానం చేసుకున్న బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోమని ఎంతమంది అయితే వింటున్నారో వారి కుటుంబాలు రక్షణ, శాంతి, సమాధానం, నెమ్మది అనుగ్రహించి నిత్య రాజ్యంలో మనమందరము చేరుదుము గాక. ఈ మాటలు ఆయన విడిగళ్ళు దీవించి ఆశీర్వదించను గాక. ఆమేన్ ఆమేన్. అందరికీ వందనాలు.